నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగ్గంపేట డ్రైవర్స్ కాలనీకి సంబంధించిన పట్టాల అంశంపై స్పందించిన మాజీ మంత్రి తోట నరసింహం. గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చట్టబద్ధంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని ప్రయత్నించడం అన్యాయమని ఆరోపణ. జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య శిబిరం. కాకినాడ రాఘవ హాస్పిటల్లో నిర్వహించిన జర్నలిస్టుల వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్. డీటెయిల్స్ చూస్తే, జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ రాఘవ హాస్పిటల్లో నిర్వహించిన జర్నలిస్టుల వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ అన్నారు. గురువారం స్థానిక రాఘవ 24 అవర్స్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాఘవ 24 అవర్స్ ఎమర్జెన్సీ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 225 మందికి పైగా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వైద్య శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు, ఆర్థోపెడిక్, దంత వైద్యం, ఈసీజీ, 2D ఎకో, గైనకాలజీ, మానసిక వైద్యం, RFT, LFT తదితర 60 రకాల పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, నేత్ర వైద్యులు, ఆర్థోపెడిక్ తదితర వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వహణకు సహకరించిన వైద్యులను, వైద్య సిబ్బందిని, పాత్రికేయులను, రాఘవ 24 అవర్స్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమాజ అభివృద్ధిలో భాగస్వాములైన పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇటువంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాఘవ 24 అవర్స్ ఎమర్జెన్సీ హాస్పిటల్ చైర్మన్ ఎన్ నాగేష్ బాబు మాట్లాడుతూ, జర్నలిస్టుల వైద్య శిబిరం నిర్వహించడంలో తమను భాగస్వాములను చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు ఆరోగ్య సమస్యల పరిష్కారానికి మెరుగైన వైద్యం అందించేందుకు తమకు ఆసుపత్రిలో WJHS ఇన్సూరెన్స్ సదుపాయం ఉందని, ఈ సదుపాయాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ RVS రామచంద్రరావు, AEIE సి బాబురావు, డివిజనల్ PRO పి రవి, అడిషనల్ DMNHO డాక్టర్ S చలమయ్య, డిప్యూటీ DMNHO డాక్టర్ సావిత్రి, DIO డాక్టర్ సుబ్బరాజు, PO RBSK డాక్టర్ అరుణ, రామారావుపేట, ప్రతాప్ నగర్ UPHC వైద్యాధికారులు డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ ఆజీజ్, రాఘవ ఆసుపత్రి నుంచి డాక్టర్ N రాఘవ చౌదరి, డాక్టర్ T కావ్య, డాక్టర్ రామ్ ప్రసాద్, డాక్టర్ N ఝాన్సీ, డాక్టర్ వి లోకేష్, ఇతర వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున, అలానే రాఘవ హాస్పిటల్ వారి సహకారంతో డిప్యూటీ డైరెక్టర్ P&I వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ క్యాంప్ అనేది రాఘవ హాస్పిటల్లో మరి విలేకరులందరికీ కూడా ఆరోగ్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు 12 స్పెషాలిటీస్ని మనము గైనిక్, కార్డియాలజీ, పీడియాట్రిక్స్, అలానే మనకి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, డెంటల్, సైకియాట్రీ, మరి చెస్ట్ అందరికీ అన్ని పరీక్షలు చేయడము, అలానే మనకి మందులు ఇవ్వడము, మరి అందరికీ ఎక్కువ ECG తీయడము, అలానే ఎక్స్రే తీయడము, అది కావాల్సినవి అన్నీ కూడా మరి అన్ని పరీక్షలు చేసి
అందరూ కూడా స్పెషలిస్టులతోటి మరి వారికి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 220 మంది దాకా ఈరోజు రిజిస్టర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అందరూ కూడా వచ్చి చేయించుకో ఉన్నారు. ఇంకా ఎవరన్నా రావాల్సిన వాళ్ళు కూడా వచ్చి చేయించుకోవాలని నమ్మకం. థ్యాంక్ యూ. విలేకరులు, పాత్రికేయులు అందరూ కూడా ఉచిత వైద్యంలో కనిపించడం జరిగింది. దీనికి సహకరించిన డిఎంహెచ్ఓ గారికి, మన ఆర్ఎస్పీ ట్రస్ట్ వారికి, బిఆర్ వారికి అందరూ కూడా నా హృదయపూర్వక మీరు విలేకరులు అందరూ కూడా వారందరికీ మా హాస్పిటల్లో ఈహెచ్ఎస్ ఉంది, ఈఎస్ఐ ఉంది, కాకుండా ఆరోగ్య ఉంది. ఏదైనా ఉంటే తప్పకుండా వారు కావాల్సిన ఎప్పుడు తప్పకుండా వస్తూనే చేస్తారు.